హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బోడుపల్లో ఉన్నానండి. బోడుపల్లో సాయి భవానీ నగర్ కాలనీలో ఉన్నాను. 50 ఫీట్ల రోడ్డుకి సెకండ్ బిట్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాము. ఈ హౌస్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్కి సౌత్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి టోటల్ గా 100 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారండి. G+1 పర్మిషన్ తీసుకుని G+1 కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక సెటర్ ఇవ్వడం జరిగింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి 1 BHK ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి 2 BHK ఇచ్చారండి. ఇది వచ్చేసి కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకూడదు. స్క్రీన్ పైన ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఓనర్ నెంబర్ అంటే బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మా ఛానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా మాకు కొంచెం హెల్ప్ అవుతుందండి. సో మేము ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను మన హౌస్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఎలివేషన్ చూపించడం జరుగుతుందండి. మీరు ఒకసారి వీడియోలో ఎలివేషన్ క్లియర్ గా చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెటర్ చూస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి రెంటల్ బేస్ గా కూడా మనం ఇక్కడ జనరేట్ చేయొచ్చండి. లైక్ షాప్ అండ్ కింద ఉన్నటువంటి 1 BHK రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఓనర్ అనేది పైన ఉండొచ్చు అండి. అండ్ ఇక్కడ ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మంజీరా వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. మీరు క్లియర్ గా మంజీరా వాటర్ పైప్ లైన్ ఇక్కడ చూడవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది అండ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. సో అన్ని విధాల పర్మిషన్స్ తీసుకొని క్లియర్ డాక్యుమెంట్ తోటి మనం ఈ రోజు నాడు హౌస్ ప్రాపర్టీ ప్రమోట్ చేస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి మంచి సైజు పార్కింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాంప్ ఇక్కడ చూపిస్తున్నామండి. ర్యాంప్ వచ్చేసి మనకి గ్రనైట్ పట్టీలతోటి 100% గ్రనైట్ యూజ్ చేసి ఇక్కడ మనకి ర్యాంప్ అండ్ స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి గేట్ చూస్తున్నారు, మంచి క్వాలిటీ గేట్ వాడడం జరిగింది. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మంచి సైజు కార్ పార్కింగ్ చేసుకునే విధంగా కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు వాల్కి ఉన్నటువంటి టైల్స్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మీటర్ చూస్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకి 1 BHK ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం 1 BHK యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. వాటర్ స్టోరేజ్ ప్రొవైడ్ చేశారు. అండ్ బోర్ ఉందండి. ఇక్కడ ఇంటికి సంబంధించినటువంటి ఇండివిజువల్ గా బోర్ వేయించడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు, స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్ గా మంచి సైజు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పుడు వచ్చేసి మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHK కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూపిస్తామండి. ఇక్కడ మీరు చౌకోట్ గమనించవచ్చండి. మంచి సైజు వుడెన్ చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ క్వాలిటీ వుడెన్ చౌకోట్ ఇక్కడ వాడడం జరిగింది. అండ్ డోర్స్ చూస్తున్నారండి. డోర్స్ మంచి క్వాలిటీ డోర్స్ వాడడం జరిగింది. అండ్ ఇక్కడ లోపల చూసినట్లయితే మనకి ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఇవ్వడం జరిగింది. ఆపోజిట్ లో వచ్చేసి మనకి ఒక మీడియం సైజ్ టీవీ పెట్టుకునే విధంగా అండ్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇటువైపు వచ్చేసి మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ లో వచ్చేసి మనకి సఫిషియెంట్ గా ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ 2 సైడ్స్ విండోస్ ఇవ్వడం జరిగింది. అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నామండి. క్లియర్ గా మీరు షెల్ఫ్లు అబ్జర్వ్ చేయవచ్చు అండ్ సజ్జ అబ్జర్వ్ చేయవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ చూస్తున్నారు. ఇక్కడ మనకు ఒక చిన్న సైజు పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ అండ్ చౌకోట్ చూపిస్తున్నాము. దీనికి లాక్ ఉందండి. సో దానివల్ల మనం లోపల చూపించలేకపోతున్నాము. ఇక్కడ ఒక బెడ్రూమ్ రావడం జరిగింది. బెడ్రూమ్ నుంచి బయటికి మనకి సెటర్ కి డోర్ ఉంటుందండి. సో సెటర్ అనేది మనం కిరాయిలకు ఇచ్చుకోవచ్చు. ఒక కిరాణా షాప్ అట్లా మనం ఇక్కడ రన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలో మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK చూపిస్తాము. దానికంటే బిఫోర్ వచ్చేసి వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ లో వచ్చేసి మనకి 9 feet వరకు టైల్స్ వేశారు. అండ్ మంచి కలర్ డిజైన్ ఉన్నటువంటి టైల్స్ వేశారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. పైన వచ్చేసి మనకి లోరు ప్రొవైడ్ చేస్తారండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మెట్ల ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 4 to 5 feet బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 2.5 feet బాల్కనీ ఇవ్వడం జరిగిందండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో డోర్ ఇవ్వడం జరిగింది. నార్త్ ఫేసింగ్ లో ఇచ్చినటువంటి డోరు అండ్ చౌకోట్స్ క్లియర్ గా చూపిస్తున్నాము. మంచి క్వాలిటీ వుడెన్ అండ్ ఇండియన్ టేక్ వుడ్ తోటి చేయించినటువంటి చౌకోట్స్ అండ్ డోర్ చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ బాగుండే విధంగా మెయింటైన్ చేస్తారండి. వాస్తు మెయింటైన్ చేసి కట్టించినటువంటి ఇల్లు. ఇప్పుడు వచ్చేసి మనం హాల్ ఏరియాకి ఎంట్రీ అయ్యామండి. హాల్లో చూసినట్లయితే మనకి చాలా సఫిషియెంట్ గా మంచిగా సైజుగా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి.
అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి మరొక విండో ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో అవుతుంది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసినట్లయితే మనకి హాల్లో మంచిగా ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి టీవీ పెట్టుకోవడానికి మంచి సైజు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఈ వాష్రూమ్లో వచ్చేసి మనకి టైల్స్ వేయడం జరిగింది అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ మెయింటైన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ చూపిస్తున్నామండి. కిచెన్ వచ్చేసి మనకి మంచి సైజ్ కిచెన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము అండ్ పైన వచ్చేసి సజ్జ ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూస్తున్నారండి. డీటెయిల్గా మీరు షెల్ఫ్లు గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సజ్జ కూడా చూడవచ్చు అండి వీడియో. ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నామండి. యూటిలిటీ ఏరియాలో వచ్చేసి మనకి టైల్స్ వాడడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ క్లియర్ గా చూపిస్తామండి. దానికంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ చూపిస్తున్నాము. పూజా యూనిట్ లో ఉన్నటువంటి వెంటిలేషన్ చూడవచ్చు. ఎంత మంచిగా మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఒక మీడియం సైజ్ పూజా యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూస్తున్నారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో వాడినటువంటి డోర్ చూస్తున్నారండి. మంచి సైజ్ డోర్ వాడడం జరిగింది అండ్ క్వాలిటీ డోర్ అని చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్ బెడ్ వేసుకునే విధంగా ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు అండ్ వెంటిలేషన్ పర్పస్ లో విండో ఇవ్వడం జరిగింది. పైన చూసినట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారండి ఇటువైపు వచ్చేసి. అండ్ సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి సఫిషియెంట్ గా షెల్ఫ్లు ఇచ్చారు అండ్ అటు వచ్చేసి మనకి వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఇక్కడ ప్లేస్ వదలడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ లో వచ్చేసి మనకి ఆ వాల్ కి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము అండ్ డోర్ చూపిస్తున్నాము. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ తోటి మనకి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు చూస్తున్నారండి. మంచిగా సైజ్ ఉండేటువంటి షెల్ఫ్లు ఇచ్చారు అండ్ సజా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆ విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ షెల్ఫ్లు అనేది మరొకసారి చూపిస్తున్నామండి. క్లియర్ గా మీరు షెల్ఫ్లు గమనించవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లోర్ నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ బోడుపల్లికి సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే వెల్ డెవలప్ అయినటువంటి కాలనీస్ ఉన్నాయండి. చాలా మంచిగా డెవలప్ అయినటువంటి కాలనీస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి బోడుపల్లో సాయి భవానీ నగర్ కాలనీలో ఉంటుంది. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే 1,08,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇప్పటి వరకు చాలా మంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.